నేటి రోజుల్లో దేశంలో కొత్త వంతెనలను నిర్మించడం సాధారణమైంది. కానీ వాటి పునాదులను లోతైన నది నీటిలో ఎలా పెడతారో చాలా మందికి తెలియదు. వాస్తవం ఏమిటంటే నదులు వేగవంతమైన ప్రవాహం మరియు లోతైన నీటిలో పునాదులు వేయడం ఒక అత్యంత సంక్లిష్టమైన మరియు ప్రమాదకరమైన పని. ఈ పనిలో పాల్గొనే కార్మికులు అనేక పరిస్థితులను, ఇబ్బందులను మరియు ప్రాణాంతక రిస్కులను ఎదుర్కొంటారు. ఒక చిన్న పొరపాటు ప్రాణ నష్టాలు కూడా జరగవచ్చు. నదులపై వంతెనల నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించే సాంకేతికత కాపర్ డ్యామ్. ఇది తాత్కాలిక, నీరు చొచ్చుకుపోలేని నిర్మాణం. దీని ద్వారా నది భాగాన్ని తాత్కాలికంగా ఎండిపోయేలా చేసి పునాది పనులు సులభతరం చేస్తారు. కాపర్ డ్యామ్ పనిని ప్రారంభించడానికి ముందుగా విస్తృత సర్వే జరుగుతుంది. ఇంజనీర్లు నది లోతు, నేల బలం మరియు నీటి ప్రవాహ వేగాన్ని కొలుస్తారు. ఈ వివరాల ఆధారంగా వంతెనలో ఎన్ని స్తంభాలు ఉండాలో, అవి ఎలాంటి లోతులో ఉండాలో నిర్ణయిస్తారు. కాపర్ డ్యామ్ తయారీలో సన్నని మరియు పెద్ద ఉక్కు షీట్లను ఉపయోగిస్తారు. ఇవి 10-20 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. వాటిని హైడ్రాలిక్ సుత్తి లేదా వైబ్రేటర్ సహాయంతో నది అడుగులో ఉంచుతారు. షీట్లను ఒకదాని తర్వాత ఒకటి గుండ్రంగా లేదా చతురస్రాకార గోడగా ఏర్పాటు చేస్తారు. ఇది నీరు లోపలికి రాకుండా చేస్తుంది. భారతదేశంలో బాంబే హైకోర్టు సమీపంలోని థాని క్రీక్ వంతెనలో ఈ సాంకేతికతను ఉపయోగించారు. షీట్లను ఏర్పాటు చేసేటప్పుడు వచ్చే కంపనం వల్ల చేపలు భయపడతాయి. అందువల్ల కార్మికులు హెల్మెట్లు, లైఫ్ జాకెట్లు ధరించడం తప్పనిసరి. గోడ నిర్మించాక పంపులను ఏర్పాటు చేసి లోపలి నీటిని నది వైపు వదులుతారు. ఈ పనులు గంటల తరబడి కొనసాగుతాయి. లోపలి భాగంలో పూర్తిగా ఎండిన తర్వాత కార్మికులు నిచ్చెనలు, క్రేన్లు ఉపయోగించి లోపలికి చేరి పనులు చేస్తారు. పని రోజు మరియు రాత్రి కూడా జరుగుతుంది. మట్టి, ఇసుక మరియు రాళ్లను తొలగించడం, నేల బలహీనమైతే ఫైల్ ఫౌండేషన్ ఏర్పాట్లు చేయడం, పొడవైన ఇనుము పైపులను 2, 20, 50 మీటర్ల లోతు వరకు నది నేలలో పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి దశలో పై కాంక్రీటు నిర్మాణం చేసి వైబ్రేటర్తో గాలి బుడగలను తొలగించి బలమైన పునాది తయారు చేస్తారు. ఈ పని సులభం కాదు. గోడలో లీకేజ్, భూకంపం లేదా ఇతర సమస్యలు సంభవిస్తే మొత్తం నిర్మాణం కూలిపోవచ్చు. అందువల్ల ఓ నీటి మట్టాన్ని పరీక్షించే సెన్సార్లను అమర్చడం చేస్తారు. నది లోతైన నీటిలో పునాదులు వేయడానికి కైసన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. కైసన్ అనేది నీరు చొరబడని పెట్టె. ఇది నది అడుగులో మునిగి ఉంటుంది. కైసన్ 2 రకాలుగా ఉంటాయి: ఓపెన్ కైసన్ మరియు న్యూమాటిక్ కైసన్. ఓపెన్ కైసన్లో అడుగు భాగం తెరిచి ఉంటుంది. ఇది స్వయంచాలకంగా మునిగిపోతుంది మరియు కార్మికులు లోపలికి వెళ్లి తవ్వకాలను చేస్తారు. న్యూమాటిక్ కైసన్లో గాలి పీడనాన్ని ఉపయోగించి నీటిని అడ్డుకుంటారు. కార్మికులు ఎయిర్ లాక్ ద్వారా ఎయిర్ ఛాంబర్లోకి ప్రవేశించి సముద్రం మట్టంలో ఉన్న గాలి పీడనంలో సేఫ్గా పనిచేస్తారు. నదులపై వంతెనల పునాదులు వేయడం సంక్లిష్టమైన సాంకేతికత ఆధారిత మరియు ప్రమాదకరమైన పని. కాపర్ డ్యామ్, ఫైల్ ఫౌండేషన్, కైసన్ వంటి అధునాతన సాంకేతికతలు వాడడం ద్వారా ఇంజనీర్లు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ దృఢమైన వంతెనలను నిర్మిస్తారు. కానీ ఈ పని ఎల్లప్పుడూ అనుభవం, జాగ్రత్త మరియు సరైన పద్ధతులను పాటించడం అవసరం.